హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ఇండెక్స్. సో ఇవాళ కంట్రోల్ సిస్టంలో మనము వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్, సో మనకి అవేర్నెస్ ఉండని టాపిక్ ఏంటంటే మోల్డింగ్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్స్. సో ఈ మోల్డింగ్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఒక సిస్టమ్ని తీసుకుని దాన్ని మ్యాథమెటికల్ ఈక్వేషన్స్లోకి ఎలా రిప్రజెంట్ చేయాలో అదే కాన్సెప్ట్. సో దాన్నే మోడలింగ్ అంటాము. సో మోడలింగ్ ఈజ్ నథింగ్ బట్ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్. అయితే దీని పర్పస్ ఏంటంటే మనం ఆ సిస్టమ్ని అనలైజ్ చేయాలి. సో మనము ఇచ్చిన ఇన్పుట్కి ఆ సిస్టమ్ ఎలా రెస్పాండ్ అవుతుందో మనము అనలైజ్ చేసేదే మ్యాథమెటికల్ మోడలింగ్. సో ఈ మ్యాథమెటికల్ మోడలింగ్ చేయడానికి మనకి మేజర్గా ఉన్న సిస్టమ్స్ ఏంటంటే రెండు ఉన్నాయి. మెకానికల్ సిస్టమ్ ఒకటి, రెండోది ఎలక్ట్రికల్ సిస్టమ్. అయితే ఈ మెకానికల్ సిస్టము, ఎలక్ట్రికల్ సిస్టమ్ని ఎలా మనం క్లాసిఫై చేసామంటే మనం యూస్ చేసే ఎలిమెంట్ను అండ్ మనం వాడే పారామీటర్స్ని బట్టి ఇవి డిసైడ్ చేసాము. సపోజ్ మెకానికల్ సిస్టంలో ఒక సిస్టమ్ మూమెంట్ అనేది లీనియర్గా ఉందనుకోండి, అంటే స్ట్రైట్ లైన్లో ఉందనుకోండి, సో దాన్ని మెకానికల్ ట్రాన్స్లేషన్ సిస్టమ్ అని చెప్తాము. సో ఈ మెకానికల్ ట్రాన్స్లేషన్ సిస్టంలో ఏవే పారామీటర్స్ ఉంటాయి, ఏ ఎలిమెంట్స్ ఉంటాయి, వాటి మధ్య రిలేషన్ ఏంటి. ఓకే, సో ఇక్కడ మెకానికల్ ట్రాన్స్లేషన్ సిస్టమ్ అంటే మోషన్ ఈజ్ అండర్ స్ట్రైట్ లైన్. సో ఇందులో మనం యూజ్ చేసే పారామీటర్స్ లైక్ న్యూటన్స్ సెకండ్ లాలో మనం యూజ్ చేసే ఈక్వేషన్స్ లాగే ఉంటాయి. సో ఇక్కడ పారామీటర్స్ ఏమేమి వాడతామంటే డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ అంటే జనరల్గా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి డిస్ప్లేస్ అయిన ఎలిమెంట్ డిస్ప్లేస్ అవుతుంది కదా, సో వాటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని డిస్ప్లేస్మెంట్ అని చెప్తాము. దీన్ని ఎక్స్తో ఇండికేట్ చేస్తున్నాము. సిమిలర్లీ వెలాసిటీ, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్నే వెలాసిటీ అంటాము, వీతో ఇండికేట్ చేస్తాము. యాక్సలరేషన్ మీన్స్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అండ్ ఇట్ ఈస్ ఇండికేటెడ్ విత్ ఏ. ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్, ఇట్ ఈస్ డినోటెడ్ విత్ ఎఫ్. ఇవి పారామీటర్స్. సో సిమిలర్లీ మనం యూజ్ చేసే కాంపోనెంట్స్ ఏంటి ఇక్కడ. సో మనం మెకానికల్ సిస్టమ్స్లో కానీ మీరు మాస్ ఒకటి, స్ప్రింగ్ కాన్స్టెంట్, దిస్ ఇస్ మాస్, స్ప్రింగ్ కాన్స్టెంట్, డాంపింగ్ ఎలిమెంట్ అంటే దీన్ని ఫ్రిక్షన్ ఎలిమెంట్ అని కూడా పిలుస్తాము. ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ అని కూడా పిలుస్తాము. సో మాస్ ఏం చేస్తుంది మనకి, సో ఇట్ అపోజెస్ ద అప్లైడ్ ఫోర్స్. సో ఆ ఫోర్స్ అనేది మనం ఎంత అప్లై చేస్తే అది డిస్ప్లేస్ అవుతుందో దట్ ఈస్ గివెన్ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్. సో మనం ఎంత ఫోర్స్ అప్లై చేస్తే దాంట్లో డిస్ప్లేస్మెంట్ క్రియేట్ చేయొచ్చు. దాన్నే మనము ఇలా కూడా రాసుకోవచ్చు, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ డివి బై డిటి. సిమిలర్లీ స్ప్రింగ్ కాన్స్టెంట్ ఇదేం చేస్తుందంటే అపోజెస్ ద చేంజ్ ఇన్ లెంత్. సో సడన్గా మనము ఫోర్స్ అప్లై చేసామనుకోండి, ఆ లెంత్ చేంజ్ అవుతుంది, దాన్ని అపోజ్ చేస్తుంది. సో దీన్ని ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ. ఇక్కడ మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో స్ప్రింగ్ కాన్స్టెంట్కి యూనిట్స్ అడిగాడు. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ స్ప్రింగ్ కాన్స్టెంట్స్. సో కే ఫార్ములా ఏమవుతుంది, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ కదా. సో ఇక్కడ కే వాల్యూ కావాలంటే కే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డివైడెడ్ బై ఎక్స్. ఎఫ్ అంటే ఫోర్సు న్యూటన్స్ అండ్ కే ఎక్స్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్, దట్ ఈస్ న్యూటన్ పర్ మీటర్ ఈజ్ ద యూనిట్స్ ఆఫ్ ద స్ప్రింగ్ కాన్స్టెంట్. సో ఇలా మనకి యూనిట్స్ మీద కూడా అడుగుతుంటాడు. సిమిలర్లీ డాంపింగ్ ఎలిమెంట్ ఆర్ ఫ్రిక్షన్ ఎలిమెంట్, దీన్ని మనము మోస్ట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్స్లో మనకి స్మాల్ ఎఫ్తో ఇండికేట్ చేస్తారు. సో కొన్ని టెక్స్ట్ బుక్స్లో బీతో కూడా ఇండికేట్ చేస్తారు. సో డోంట్ కన్ఫ్యూజ్. ఇక్కడ ద అప్లైడ్ ఫోర్స్, సో మనకి ఈ ఫ్రిక్షన్ అనేది ఎంత ఫోర్స్ అప్లై చేస్తే మనకి ఎక్కడ డిస్ప్లేస్మెంట్ కనిపిస్తుంది, దట్ ఈస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్ ఇంటూ డిఎక్స్ బై డిటి ఆర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్ ఇంటూ వెలాసిటీ కూడా రాసుకోవచ్చు. సో ప్రతిదీ కూడా మనము అవుట్పుట్ పారామీటర్ ఏంటంటే డిస్ప్లేస్మెంట్ కానీ వెలాసిటీ కానీ. సో ఇందులో ఇన్పుట్ మనం ఏం అప్లై చేస్తున్నామంటే ఫోర్స్ అప్లై చేస్తాము. అవుట్పుట్ మనకి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ కానీ, అవుట్పుట్ అనేది డిస్ప్లేస్మెంట్ కానీ ఆర్ వెలాసిటీలో కానీ మనము రిప్రజెంట్ చేయొచ్చు. అవుట్పుట్ని ఎంత డిస్ప్లేస్ అయ్యింది ఆర్ ఎంత వెలాసిటీతో వెళ్తుంది. సో మాస్ ఎలిమెంట్, సో ఇట్ ఈస్ మనం తీసుకున్న మ్యాథమెటికల్ మోడలింగ్లో మెకానికల్ సిస్టంలో కానీ మాస్ ఉంది అంటే సో మనం దాన్ని బిట్వీన్ ప్రిన్సిపల్ నోడ్ అండ్ రెఫరెన్స్ నోడ్ మధ్య కనెక్ట్ చేసుకోవాలి. ఆల్వేస్ ఇట్ ఈస్ కనెక్టెడ్ ఆల్వేస్ బిట్వీన్ ప్రిన్సిపల్ నోడ్ అంటే ఏంటో కూడా చెప్తాను నేను. రెఫరెన్స్ నోడ్ మధ్య కనెక్ట్ చేసుకోవాలి. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్ ఆర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ డివి బై డిటి. సో ఇది మనం అప్లై చేసిన ఫోర్స్, మాస్ మీద అప్లై చేసిన ఫోర్స్, ఈ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఈ డైరెక్షన్లోనే డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది ఆర్ ఇదే డైరెక్షన్లో వెలాసిటీ అనేది ఉంటుంది.
సిమిలర్లీ డాంపింగ్ ఎలిమెంట్ తీసుకుంటే ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ లాగా. సో దీన్ని మనము బిట్వీన్ టూ ప్రిన్సిపల్ నోడ్స్ కానీ ఆర్ బిట్వీన్ ప్రిన్సిపల్ నోడ్ అండ్ రెఫరెన్స్ నోడ్ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు డాంపింగ్ ఎలిమెంట్ అనేది. సో దట్ ఈస్ డాంపింగ్ కోఎఫిషియంట్ని మనం స్మాల్ ఎఫ్తో తీసుకుంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్ ఇంటూ డి బై డిటి ఆఫ్ x1 మైనస్ x2. ఇది ఎప్పుడు రెండు నోడ్స్ మధ్య ఉన్నప్పుడు x1 మైనస్ x2 రాసుకుంటాము. ఇక్కడ మనం చెప్పాం కదా 2 నోడ్స్ మధ్య కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనేసి. అండ్ సపోజ్ మీకు ఒకటి రెఫరెన్స్ నోడ్ ఉందనుకోండి, ఈ డిస్ప్లేస్మెంట్లో ఒకటి 0 అయిపోతుంది, x1 కానీ x2 కానీ 0 అయిపోతుంది. సిమిలర్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెలాసిటీలో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. దట్ ఈస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్ ఇంటూ v1 మైనస్ v2. అండ్ అనదర్ ఇంపార్టెంట్ వన్ ఈస్ స్ప్రింగ్ కాన్స్టెంట్. స్ప్రింగ్ కాన్స్టెంట్ను కూడా మనము సేమ్ డాంపింగ్ ఎలిమెంట్ని ఎలా అయితే కనెక్ట్ చేసామో అదే విధంగా స్ప్రింగ్ కాన్స్టెంట్ ఆర్ స్ప్రింగ్ ఎలిమెంట్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. బిట్వీన్ ప్రిన్సిపల్ నోడ్స్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ బిట్వీన్ ప్రిన్సిపల్ నోడ్ అండ్ రెఫరెన్స్ నోడ్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ప్రిన్సిపల్ నోడ్స్ మధ్య ఎప్పుడు కనెక్ట్ చేయాలి, ప్రిన్సిపల్ నోడ్ అండ్ రెఫరెన్స్ నోడ్ మధ్య ఎప్పుడు కనెక్ట్ చేయాలో కూడా నేను ఇక్కడ మనకి చెప్తాను. సో ఈ స్ప్రింగ్ కాన్స్టెంట్ ఫోర్స్ అప్లికేషన్ చూడండి. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ సమ్ x1 మైనస్ x2. లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీలో రిప్రజెంట్ చేయాలనుకోండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ v1 మైనస్ v2 ఇంటూ dt అని రాస్తాము. సో దిస్ ఈజ్ అబౌట్ ద మెకానికల్ ట్రాన్స్లేషన్ సిస్టమ్. మెకానికల్ ట్రాన్స్లేషన్. నౌ కమింగ్ టు ద మెకానికల్ రొటేషనల్ సిస్టమ్. సో రొటేషన్ అంటే మనము ఒక బాడీని సర్క్యులర్ మోషన్ లాగానే అబ్జర్వ్ చేసామనుకోండి, ఒక బాడీ రొటేట్ అవ్వడం, దట్ ఈస్ నథింగ్ బట్ అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్. సో సర్క్యులర్ మోషన్లో ఉన్న ఏ బాడీనైనా మనము రొటేషనల్ సిస్టమ్ అంటాము. రొటేషనల్ సిస్టమ్. సో సర్క్యులర్ మోషన్లో ఉండాలి. సో ఇక్కడ కూడా మనకి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఆ పారామీటర్స్ ఏంటో చూడండి. యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ డిస్ప్లేస్మెంట్, యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ యాక్సలరేషన్ అండ్ టార్క్. ఇవి ఎలా అయితే మనకి ట్రాన్స్లేషన్ సిస్టంలో ఎక్స్ అని తీసుకున్నాము, వి తీసుకున్నాము, ఏ తీసుకున్నాము, ఇక్కడ ఎఫ్ తీసుకున్నాము, ఇవన్నీ ఎనాలజీ. సో ట్రాన్స్లేషన్ సిస్టంలో స్ట్రైట్గా మూవ్ అవుతుంది, ఇది రొటేషనల్ సిస్టంలో మూవ్ అవుతుంది. ఏదైనా కూడా కంపేర్ చేసుకోండి. సో స్ట్రైట్ లైన్. సో ఇక్కడ మనకి స్ట్రైట్ లైన్ సిస్టంలో వచ్చేసి పారామీటర్స్ ఇవి ఉంటే, రొటేషనల్ సిస్టంలో పారామీటర్స్ చూడండి, తీటా, ఒమేగా, ఆల్ఫా, టార్క్, టీ ఉంది. ఇక్కడ కూడా ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ ఎలిమెంట్స్ ఏంటంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా జే అంటాము, స్ప్రింగ్ కాన్స్టెంట్ కే, ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ బిఆర్ ఎఫ్. సో ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, సో దిట్ ఈస్ జే which opposes change of state of motion. సో మోషన్ని అపోజ్ చేస్తుంది, సర్క్యులర్ మోషన్ కదా ఇది. ఆ మోషన్ని అపోజ్ చేసే ప్రాపర్టీనే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటాము. సో ఈ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని మనము రొటేషనల్ బాడీ తీసుకున్నాం కాబట్టి, సో ఈ రొటేషనల్ బాడీకి కొంత టార్క్ అప్లై చేసినప్పుడు ఆ టార్క్ వల్ల డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది. సో టార్క్ ఈజ్ ఈక్వల్ టు జే. దిస్ ఈజ్ ద, ఎలా అయితే మాస్ ఉంటుందో ప్రతి రొటేషనల్ బాడీకి కూడా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంటుంది. సో జే ఇంటూ డి స్క్వేర్ తీటా బై డిటీ స్క్వేర్. సో దీన్నే మనము టార్క్ని జే ఇంటూ డి ఒమేగా బై డిటీగా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇక్కడ తీటా కానీ ఆర్ ఒమేగా కానీ వెలాసిటీలో చెప్పొచ్చు. నెక్స్ట్ సిమిలర్లీ మనకి స్ప్రింగ్ కాన్స్టెంట్ ఉంటుంది. స్ప్రింగ్ కాన్స్టెంట్. సో ఈ స్ప్రింగ్ కాన్స్టెంట్ని మనము ట్రాన్స్లేషన్ సిస్టంలోని కేతో ఇండికేట్ చేస్తాము, రొటేషనల్ సిస్టంలో కూడా కేతోనే ఇండికేట్ చేస్తాము. సో ఈ స్ప్రింగ్ ఏం చేస్తుందంటే ఇట్ అపోజెస్ ద చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ని అపోజ్ చేస్తుంది. ఇట్ అపోజెస్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే తీటాని అపోజ్ చేస్తుంది. సో జనరల్గా మనం తీసుకున్న ఒక బాడీ తీసుకున్నాం అనుకోండి, దీనికి స్ప్రింగ్ ఇలా చుట్టుంటాము. సో ఈ స్ప్రింగ్ కాన్స్టెంట్ అనేది కేతో ఇండికేట్ చేస్తాము. సో ఈ కే అనేది టార్క్ అప్లై చేసినప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో చూడండి.
సో టార్క్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ k ఇంటూ θ1 మైనస్ θ2 గా రాయొచ్చు, ఆర్ k ఇంటూ θగా కూడా నోట్ చేసుకోవచ్చు. టార్క్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ω1 మైనస్ ω2 ఆర్ k ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఒమేగా కూడా ఇండికేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద స్ప్రింగ్ కాన్స్టెంట్. నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్ ఉంది, దట్ ఈస్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ ఎలిమెంట్ ఆర్ డాంపర్ ఎలిమెంట్ అంటాం. డాంపర్ ఎలిమెంట్. సో దీన్ని కూడా మనము స్మాల్ b కానీ ఆర్ ఎఫ్ కానీ ఇండికేట్ చేస్తాము. b ఆర్ ఎఫ్. సో ఇక్కడ టార్క్ ఈజ్ ఈక్వల్ టు, సో వాట్ ఈస్ దట్ టార్క్? టార్క్ ఈజ్ ఈక్వల్ టు మనకి θ1 మైనస్ θ2 ఉంటుంది. సో ఎఫ్ ఇంటూ d/dt ఆఫ్ θ1 మైనస్ θ2గా రిప్రజెంట్ చేయొచ్చు. ఆ టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ω1 మైనస్ ω2 ఇలా అయినా రిప్రజెంట్ చేయవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద ట్రాన్స్లేషన్. సో రొటేషనల్ సిస్టమ్. రొటేషనల్ సిస్టంలో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఫైనల్గా మనం ఒక మెకానికల్ ట్రాన్స్లేషన్ సిస్టము, రొటేషనల్ సిస్టమ్ చూసాం కదా. సో వాటి ఫైనల్ ఈక్వేషన్స్ ఎలా రాయొచ్చో చూడండి. మెకానికల్ ట్రాన్స్లేషన్ సిస్టమ్, ట్రాన్స్లేషన్ సిస్టమ్ ఒకటి, మెకానికల్ రొటేషనల్ సిస్టమ్ ఒకటి, రొటేషనల్ సిస్టమ్. సో మెకానికల్ ట్రాన్స్లేషన్ సిస్టంలో మనకున్న పారామీటర్స్ని, ఎలిమెంట్స్ని ఒక డయాగ్రామ్ లాగా రిప్రజెంట్ చేసామనుకోండి మెకానికల్ సిస్టమ్. సో దిస్ ఈజ్ ద మెకానికల్ సిస్టమ్. సో మనం అప్లై చేసే ఫోర్స్ ఇది. సో దిస్ ఈజ్ ద స్ప్రింగ్ కాన్స్టెంట్ k, దిస్ ఈజ్ ద ఫ్రిక్షన్ ఎలిమెంట్ f అండ్ m. సో మనము ఇక్కడ ఒక డిస్ప్లేస్మెంట్ లాగా తీసుకున్నాము, x డిస్ప్లేస్మెంట్. సో మనము ఇది అప్లైడ్ ఫోర్స్. ఈ అప్లైడ్ ఫోర్స్ వల్ల ఇవి ఏం చేస్తాయంటే మాస్ అనేది అపోజ్ చేస్తుంది అప్లైడ్ ఫోర్స్ని. ఈ డైరెక్షన్లో మాస్ అనేది అపోజ్ చేస్తుంది కాబట్టి, సో దిస్ ఈజ్ ద F1. అండ్ స్ప్రింగ్ కూడా మనకి చేంజ్ ఇన్ లెంత్ని అపోజ్ చేస్తుంది కాబట్టి ఇది అపోజ్. సో దిస్ ఈజ్ సో ఈ ఫ్రిక్షన్ ఉంది కదా, ఈ ఫ్రిక్షన్ ఎలిమెంట్ కూడా అపోజ్ చేస్తుంది, దట్ ఈస్ F2 అనుకుందాము. దిస్ ఈజ్ F3 అనుకుందాము. సో మనం అప్లై చేసే ఫోర్స్ని ఇవన్నీ అపోజ్ చేస్తున్నాయి. వీటిని ఓవర్కమ్ చేస్తేనే డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది. సో F1 ప్లస్ F2 ప్లస్ F3 వీటన్నిటిని ఓవర్కమ్ చేస్తేనే మనకి అక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ నేను కింద రాస్తున్నాను, క్యాపిటల్ F ఈజ్ ఈక్వల్ టు స్మాల్ f1 ప్లస్ F2 ప్లస్ F3. సో F1 మీన్స్ మాస్ వల్ల వచ్చింది, m ఇంటూ d²x/dt² ప్లస్ F2 అంటే ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ కాబట్టి స్మాల్ f ఇంటూ dx/dt ప్లస్ F3 అంటే k ఇంటూ x. So this is the force equation. So what is this equation means? Second order differential equation. Second order differential equation. Differential equation. అయితే ఈ ఈక్వేషన్ మనకి ఎంత ఆర్డర్తో వస్తుంది అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, మనకి నెంబర్ ఆఫ్ మాస్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో, n ఉన్నాయనుకోండి. సో ఆర్డర్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ n. సో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో మెకానికల్ సిస్టంలో మనకి n మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. సో దెన్ వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్? 2n అని రాస్తాం. నెక్స్ట్ మెకానికల్ రొటేషనల్ సిస్టమ్కి వస్తే, మెకానికల్ రొటేషనల్ సిస్టంలో సో దిస్ ఈస్ ఫ్రిక్షన్, దిస్ ఈజ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, మనం అప్లై చేసే టార్క్ ఇది. సో ఇక్కడ మనము స్ప్రింగ్ తీసుకున్నాము, k అనే కాన్స్టెంట్ తీసుకున్నాము, అండ్ దిస్ ఈజ్ ఫ్రిక్షన్. ఇక్కడ కూడా డిస్ప్లేస్మెంట్ θ. సో ఆర్ యాంగులర్ వెలాసిటీ తీసుకుంటే, సో మనకి సేమ్ యాజ్ దట్ ఆఫ్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు
మనం అప్లై చేసే టార్క్. ఈ టార్క్‌ని ఇవన్నీ అపోజ్ చేస్తాయి. సో, ఇది అపోజ్ చేస్తుంది. దీన్ని T1 అనుకుందాము. ఇది అపోజ్ చేస్తుంది T2 అనుకుందాము. ఇది అపోజ్ చేస్తుంది T3 అనుకుందాము. సో, టోటల్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు T1 ప్లస్ T2 ప్లస్ T3. సో, ఇనర్షియా ఎలిమెంట్ అపోజ్ చేసింది దాన్ని d²θ/dt² రాసుకుంటాము. ప్లస్ ఫ్రిక్షన్ ఎలిమెంట్ F ఇంటూ dθ/dt రాసుకుంటాము. ప్లస్ K ఇంటూ θ. సో, దిస్ ఈస్ ద మెకానికల్ రొటేషనల్ సిస్టమ్ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది కూడా సెకండ్ ఆర్డర్‌లోనే ఉంది. సో, దిస్ టార్క్ ఈక్వేషన్ ఈజ్ ఇన్ సెకండ్ ఆర్డర్. ఇక్కడ కూడా మనకి నెంబర్ ఆఫ్ ఇనర్షియా ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయో, n ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. సో, ఆర్డర్ విల్ బి 2n. ఆర్డర్ ఆఫ్ ఈక్వేషన్ విల్ బి 2n అవుతుంది. ఓకే. సిమిలర్లీ మెకానికల్ సిస్టమ్స్ ఎలా అయితే ఉన్నాయో ఎలక్ట్రికల్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. ఇవి మనకి కొంచెం ఐడియా ఉంటాయి. సో, ఎలక్ట్రికల్ సిస్టంలో సిరీస్ RLC సర్క్యూట్ ఒకటి అండ్ ప్యారలల్ సర్క్యూట్ ఒకటి. ఎలక్ట్రికల్ సిస్టమ్స్. సో, ఎలక్ట్రికల్ సిస్టమ్స్ మనము వాట్ ఆర్ ద ఎలిమెంట్స్? RLC ఎలిమెంట్స్ అండ్ పారామీటర్స్ అబ్జర్వ్ చేస్తే V అండ్ I. సో, మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాయాలనుకోండి. V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R ప్లస్ L ఇంటూ di/dt ప్లస్ 1/c ఇంటిగ్రేషన్ I/dt. ఇక్కడ మనము సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ అంటే ఇంటిగ్రేషన్స్ ఏమి లేకుండా ఉండడం కోసము ఇంకొకసారి డిఫరెన్షియేషన్ చేస్తున్నాను నేను. సో, ఇంకొకసారి డిఫరెన్షియేషన్ చేయాలంటే నేను I ప్లేస్లో ఏం రాయొచ్చు అంటే I ఈజ్ ఈక్వల్ టు dq/dt కదా. I ఈజ్ ఈక్వల్ టు dq/dt. సో, దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తాను I ప్లేస్లో. సో, V ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? సో, R ఇంటూ dq/dt ప్లస్ L ఇంటూ d²q/dt². ఎందుకంటే ఆల్రెడీ డిఫరెన్షియేషన్ ఉంది కాబట్టి. ఇక్కడ డిఫరెన్షియేషన్ చేస్తున్నాము Qకి అండ్ ఇక్కడ ఇంటిగ్రేషన్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోయి I ఇంటూ Q వస్తుంది. సో, ఇక్కడ మనకి V ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ d²q/dt² ప్లస్ R ఇంటూ dq/dt ప్లస్ 1/c Q. మెకానికల్ సిస్టంలో మనకి ఫోర్స్ ఎలా అయితే ఉందో, సిమిలర్లీ మాస్ ఎలా అయితే ఉందో అండ్ ఫ్రిక్షన్ ఎలిమెంట్ ఎలా ఉందో, స్ప్రింగ్ కాన్స్టెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్ పారామీటర్స్ వెలాసిటీ కావచ్చు అండ్ x కావచ్చు. వీటికి సిమిలర్గా ఇక్కడ చూడండి ఈక్వేషన్ మనం రాస్తే F ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ d²x/dt² వచ్చింది అక్కడ. ప్లస్ అండ్ ఇక్కడ F రాసుకుంటాము. F ఇంటూ dx/dt ప్లస్ K ఇంటూ x. ఈ F అనేది దేనికి ఈక్వల్గా ఉంది ఇక్కడ చూడండి V. అండ్ మాస్ అనే ప్లేస్లో ఏముంది? L ఉంది. స్మాల్ f ప్లేస్లో ఏముంది? R ఉంది. అండ్ K ప్లేస్లో 1/c ఉంది. వెలాసిటీ ప్లేస్లో ఏముందో చూడండి. సరే, ఇక్కడ x ప్లేస్లో ఏముంది? x ప్లేస్లో మనకి Q ఉంది. సో, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ని వెలాసిటీ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఛార్జ్ని మనము కరెంట్ అంటాము. సో, దిస్ ఈజ్ ద మెకానికల్ ట్రాన్స్లేషన్ సిస్టమ్ అండ్ దట్ ఈస్ సిరీస్ సిస్టంలో వోల్టేజ్ సిస్టమ్ అని చెప్తాం దీన్ని. వాట్ ఈస్ దిస్? వోల్టేజ్ సిస్టమ్. సిమిలర్లీ మనము రొటేషనల్ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి. దీని ప్లేస్లో టార్క్ ఉంటుంది, మాస్ ప్లేస్లో J ఉంటుంది అండ్ ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ F ఉంటుంది, ఇక్కడ K ఉంటుంది అండ్ ఇక్కడ మనకి ఒమేగా అండ్ తీటా ఉంటుంది. సో, మెకానికల్ ట్రాన్స్లేషన్ సిస్టంలో F అనేది ఎలక్ట్రికల్ వోల్టేజ్ సిస్టంలో దేనికి ఈక్వల్ అంటాడు? Vకి. సో, సిమిలర్లీ ఫ్రిక్షన్ ఎలిమెంట్ దేనికి ఈక్వలెంట్ అంటాము? రెసిస్టెన్స్. స్ప్రింగ్ కాన్స్టెంట్ అని దేనికి ఈక్వలెంట్? 1/c. ఇలా మనకి ఏదైనా అడగొచ్చు. సో, రొటేషనల్ సిస్టమ్ నుంచి ఎలక్ట్రికల్ సిస్టమ్ కావచ్చు, ఫోర్స్. దీన్ని ఏమంటారంటే ఫోర్స్ టార్క్ వోల్టేజ్ అనాలజీ అంటాము. సో, ఎలక్ట్రికల్ సిస్టమ్స్లోనే ఇంకొక సిస్టమ్ ఉంది మనకి. సో, ఇది వోల్టేజ్ సిస్టమ్ అంటాము. ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసింది ఏంటి? వోల్టేజ్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే కరెంట్ సిస్టమ్. మనం ఇక్కడ ఏదైతే అప్లై చేస్తుంటామో దాన్ని నేమ్తో ఇస్తుంటాము. సో, కరెంట్ సిస్టంలో మనము కరెంట్ అప్లై చేస్తాము, వోల్టేజ్ సిస్టంలో వోల్టేజ్ అప్లై చేస్తాము. కాకపోతే ఇక్కడ ప్యారలల్లో ఉంటాయి అన్నీ.
RLC. So, RLC. So this is I of t, or I అని రాసుకుంటాము, క్యాపిటల్ I అయినా రాసుకోవచ్చు. సో దిస్ ఈస్ I అండ్ దిస్ ఈస్ V. సో ఇక్కడ మనము ఈక్వేషన్ రాస్తే I ఈజ్ ఈక్వల్ టు V బై R ప్లస్ L ఇంటూ 1 by L ఇంటిగ్రేషన్ V dt ప్లస్ C ఇంటూ dV బై dt. సో ఇదొక ఈక్వేషన్. సో ఇక్కడ మనము సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ రావాలంటే V ఈజ్ ఈక్వల్ టు d5 బై dt రాస్తాము. V ఈజ్ ఈక్వల్ టు d5 బై dt. సో 5 అంటే ఫ్లక్స్. 5 అంటే ఏంటి? ఫ్లక్స్. సో I ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1 బై R d5 బై dt ప్లస్ 1 బై L. సో ఇక్కడ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 5 అయిపోతుంది. ఇక్కడ C ఇంటూ d2 5 బై dt స్క్వేర్. సో మనం ఏం చేంజ్ చేయట్లేదు. సో ఫస్ట్ని ఆర్డర్ ప్రకారం రాస్తున్నాను. C ఇంటూ d2 5 బై dt స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ సెకండ్ డిఫరెన్షియేషన్ ఇక్కడ నుంచి ఉండి d5 బై dt ప్లస్ 1 బై L 5. సేమ్ కరెంట్ సిస్టంలో చూస్తే మనకి ఇక్కడ కూడా కంపేర్ చేసుకుందాము. వోల్టేజ్ సిస్టంలో మనం ఏమొచ్చింది? వోల్టేజ్ సిస్టంలో V ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ d స్క్వేర్ Q బై dt స్క్వేర్ ప్లస్ R ఇది. సో ఇక్కడ మనకి R ఇంటూ dQ బై dt వోల్టేజ్ సిస్టంలో వచ్చింది ఇది ప్లస్ Q బై C వచ్చింది. ఫోర్స్ సిస్టంలో చూస్తే M ఇంటూ d స్క్వేర్ x బై dt స్క్వేర్ ప్లస్ F ఇంటూ dx బై dt ప్లస్ K ఇంటూ x. రొటేషనల్ సిస్టంలో J ఇంటూ d స్క్వేర్ థీటా బై dt స్క్వేర్ ప్లస్ F ఇంటూ d థీటా బై dt ప్లస్ K ఇంటూ థీటా. సో వీటిని కంపేర్ చేసామనుకోండి, సో మనకి ఏ సిస్టమ్ నుంచి ఏ సిస్టమ్కైనా మనము వెళ్ళొచ్చు. సో దీన్నే మనము ఫోర్సు, టార్కు, వోల్టేజ్, కరెంట్ ఎనాలజీ అంటాము. ఎనాలజీ. సో ఈ 4 ఈక్వేషన్స్ మనకి గుర్తుండాలి. సో ఈ 4 ఈక్వేషన్స్ని గుర్తుంటేనే మనము కంపేర్ చేసుకోగలము. మాస్, ఓకే, మాస్ ఇక్కడ what are the elements? Small f, k, v, x. Torque వస్తే j, f, k, omega, theta. వోల్టేజ్ సిస్టంలో చూసామనుకోండి, దిస్ ఈజ్ వోల్టేజ్ సిస్టమ్. L, R, 1 by C. ఇక్కడ మనకి కరెంట్ అంటాము అండ్ దీన్ని క్యూతో ఇండికేట్ చేస్తాము. కరెంట్ సిస్టంలో చూడండి, C 1 by R 1 by L, C 1 by R 1 by L. అండ్ ఇక్కడ వోల్టేజ్ ఇక్కడ చూడండి రివర్స్ వస్తుంది. వోల్టేజ్ సిస్టంలో ఇక్కడ కరెంట్ వస్తుంది, కరెంట్ సిస్టంలో ఇక్కడ వోల్టేజ్ వస్తుంది. అండ్ సో ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే మనము ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి కంపేర్ చేసుకోవచ్చు. సో దీని మీద ఆ ప్రాబ్లమ్స్ని మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో నౌ కమింగ్ టు ద హౌ టు అబ్టైన్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ మెకానికల్ సిస్టమ్. సో మనము ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ అబ్టైన్ చేయాలి అంటే సో మనం ఏ రూల్స్ ఫాలో అవ్వాలో చూద్దాం. సో ఫస్ట్ మనము నెంబర్ ఆఫ్ నోడ్స్ తీసుకోవాలి. సో ఒక బ్లాక్ డయాగ్రామ్ లాగా నోడల్ సిస్టమ్ అంటాం దాన్ని. సో అందులో ఎన్ని నోడ్స్ ఉండాలి అంటే మనము నెంబర్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్స్ తీసుకోవాలి. ఈ డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్లో ఇచ్చేస్తారు, రిప్రజెంట్ చేస్తారు, బట్ ఇవ్వకపోతే ఎలా చేయాలో కూడా చెప్తాను. నెంబర్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్స్. సో ఖచ్చితంగా ఫస్ట్ మనము ఎన్ని నోడ్స్ అయితే ఉంటాయో ఎన్ని డిస్ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయో అన్ని నోడ్స్ తీసుకోవాలి మనం. అండ్ వీటితో పాటు ఇంకొక అడిషనల్ నోడ్ తీసుకోండి. అడిషనల్ నోడ్ దట్ ఈజ్ రెఫరెన్స్ నోడ్ తీసుకోండి. సో ఎన్ని డిస్ప్లేస్మెంట్స్ ఉంటాయో అన్ని నోడ్స్ తీసుకుని వీటిని ప్రిన్సిపల్ నోడ్స్ అంటాము. ప్రిన్సిపల్ నోడ్స్. సో ప్రిన్సిపల్ నోడ్స్ అంటే ఇవి. సో ఈ ప్రిన్సిపల్ నోడ్స్ని కాకుండా మనము ఒక అడిషనల్ నోడ్ అయితే తీసుకుంటాము. సో నెక్స్ట్ కనెక్ట్ మాస్ ఆర్ ఇనర్షియా ఎలిమెంట్. మాస్ అనేది మనము స్ట్రైట్ లైన్ మోషన్లో కానీ ఆర్ ఇనర్షియా ఎలిమెంట్ అంటే రొటేషనల్ మోషన్లో ఉండే ఎలిమెంట్స్. ఇవి ఎప్పుడూ కూడా మనము ప్రిన్సిపల్ నోడ్కి రెఫరెన్స్ నోడ్కి మధ్యలో మాత్రమే కనెక్ట్ చేయాలి. ఒక మాస్ ఎలిమెంట్ ఒక డిస్ప్లేస్మెంట్ దగ్గర ఉందనుకోండి,
ఆ డిస్ప్లేస్మెంట్ని ఒక నోడ్గా కన్సిడర్ చేస్తాము. ఆ నోడ్ నుంచి రెఫరెన్స్ నోడ్కి మాత్రమే కనెక్ట్ చేయాలని మీనింగ్. మిగిలిన 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, స్ప్రింగ్ కానీ డాంపర్ కానీ, వీటిల్ని ఆ డయాగ్రామ్లో ఎక్కడ రిప్రజెంట్ చేస్తుంటారో బిట్వీన్ ప్రిన్సిపల్ నోడ్స్ ఉంటే అలా కనెక్ట్ చేయాలి, లేదంటే ప్రిన్సిపల్ నోడ్కి రెఫరెన్స్ నోడ్కి మధ్య ఉంటే అలా అయినా కనెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి డయాగ్రామ్ని బట్టి కనెక్ట్ చేసుకోవచ్చు ఇది. సో బట్ మాస్ కానీ ఎనర్జీ ఎలిమెంట్ మాత్రం ఎప్పుడూ కూడా ఎక్కడ ఉండాలి, ప్రిన్సిపల్ నోడ్ అండ్ రెఫరెన్స్ నోడ్. సో ఈ రూల్స్ని ఫాలో అయితే మనము ఈక్వేషన్ రాయడం చాలా ఈజీ. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఒక డయాగ్రామ్ వస్తుంది, నోడల్ డయాగ్రామ్ అంటాం దాన్ని. ఆ డయాగ్రామ్కి డిఫరెన్స్ ఈక్వేషన్ అప్లై చేస్తే ప్రతి నోడ్ దగ్గర మనకి మ్యాథమెటికల్ మోడల్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ హౌ టు టేక్ డిస్ప్లేస్మెంట్స్. సో డిస్ప్లేస్మెంట్స్ని జనరల్గా మనం ఎలా కన్సిడర్ చేయాలంటే, ఏ పాయింట్ ఆర్ నోడ్ బిట్వీన్ డాంపర్ ఎలిమెంట్ కావచ్చు, స్ప్రింగ్ కాన్స్టెంట్ కావచ్చు, వీటి మధ్యలో ఉన్న పాయింట్ని మనము ఒక డిస్ప్లేస్మెంట్గా కన్సిడర్ చేయొచ్చు. ఎప్పుడు మనకి ఇవ్వకపోతే డిస్ప్లేస్మెంట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రతి మాస్ ఎలిమెంట్ని మనము ఒక డిస్ప్లేస్మెంట్గా కూడా కన్సిడర్ చేయొచ్చు. ప్రతి మాస్ ఎలిమెంట్ని ఒక డిస్ప్లేస్మెంట్గా కన్సిడర్ చేయొచ్చు. సో అయితే ఇక్కడ చూడండి, మనకి ఒక మెకానికల్ సిస్టమ్ ఇచ్చారు. దానికి నోడల్ డయాగ్రామ్ ఎలా అప్లై చేస్తాము అండ్ ఈక్వేషన్స్ని ఎలా రాయాలో చూడండి. సో ఫస్ట్ మనకి ఎన్ని నోడ్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయండి. సో ఆ నోడ్స్ని ఇక్కడ నోట్ చేసుకున్నాము, y2, y1. ఇవి కాకుండా ఒక రెఫరెన్స్ నోడ్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ y2 అనేది, ఈ y2కి ఇది రెఫరెన్స్ నోడ్ అనుకుంటే, ఈ y2కి నుంచి మాస్ ఎలిమెంట్ ఎప్పుడు రెఫరెన్స్ నోడ్ వైపే ఉండాలి. నెక్స్ట్ y2 నుంచి ఇది రెఫరెన్స్ అనుకుంటే, ఈ y2 నుంచి ఫ్రిక్షన్ ఎలిమెంట్ ఉంది చూసారా, అది కూడా రెఫరెన్స్ నోడ్ మధ్యలోనే ఉంది. సో దట్ ఈస్ ఎఫ్. y2కి y1కి మధ్య స్ప్రింగ్ కాన్స్టెంట్ ఉంది, దట్ ఈస్ కే. ఇక్కడ ఫోర్స్ ఎక్కడ అప్లై చేస్తున్నాము, ఏ నోడ్ దగ్గర అప్లై చేస్తున్నాము, y1. సో ఇది నోడల్ డయాగ్రామ్ అంటాం. దీనికి ప్రతి నోడ్ దగ్గర ఎన్ని నోడ్స్ ఉంటాయో ప్రిన్సిపల్ నోడ్స్, వాటి దగ్గర నోడల్ ఈక్వేషన్స్ రాయాలి. ఎట్ y2 నోడల్ ఈక్వేషన్. నోడల్ ఈక్వేషన్ అంటే ఏంటి? సో ఇక్కడ మనకి ఈ ఎలిమెంట్స్ అనేవి ఏమేమి కనెక్ట్ అయి ఉన్నాయి, ఈ నోడ్ దగ్గర ఏమున్నాయి చూడండి, మాసు, ఫ్రిక్షను, స్ప్రింగ్ 3 ఉన్నాయి. సో m ఇంటూ d స్క్వేర్ y2, డిస్ప్లేస్మెంట్ నేమ్ ఏదైతే నోడ్ ఉంటుందో అదే, dt స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఫ్రిక్షన్ ఎలిమెంట్ స్మాల్ f ఇంటూ dy2 బై d2 ప్లస్ k అనేది చూడండి బిట్వీన్ 2 నోడ్స్ ఉంది కాబట్టి k y2 మైనస్ y1. ఇక్కడ ఏదైతే హైయెస్ట్ వాల్యూ రాయాలో అంటే పాజిటివ్ రాయాలో మనం ఆ నోడ్ దగ్గర అప్లై చేస్తున్నట్టు, ఏ నోడ్ దగ్గర అప్లై చేస్తే అది పాజిటివ్గా తీసుకోవాలి. ఈక్వల్ టు ఇక్కడ ఎటువంటి ఫోర్స్ ఈక్వేషన్ అప్లై చేయలేదు కాబట్టి ఇది 0 అయిపోతుంది. నెక్స్ట్ ఎట్ y1 దగ్గర నోడల్ ఈక్వేషన్ రాయాలి. y1 దగ్గర నోడల్ ఈక్వేషన్ y1 దగ్గర రాయాలంటే ఈ y1 ఎలిమెంట్ దగ్గర ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో చూడండి, ఒక స్ప్రింగ్ ఒకటే ఉంది, ఫోర్స్ ఉంది. సో y1 దగ్గర చూస్తే k ఇంటూ y1 ఈజ్ ఈక్వల్ టు f1 అవుతుంది. k ఇంటూ y1 ఈజ్ ఈక్వల్ టు f1. సో ఇలా మనము 2 ఈక్వేషన్స్ అయితే రాసాము. సో ఇక్కడ మనకు వచ్చిన ఈక్వేషన్స్లో హైయెస్ట్ ఆర్డర్ దేనికి ఉంటుందంటే, సో దట్ ఈస్ హైయెస్ట్ ఆర్డర్ ఎంత ఉంటుందంటే ఎన్ని మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో దట్ ఈస్ ఇక్కడ చూడండి ఒకటే. సో సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ 2 ఎలిమెంట్స్ మధ్యలో ఉంది కాబట్టి y1 మైనస్ y2 రాస్తాం. k అనేది y1 మైనస్ y2. క్లియర్? సో నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దాము. ఈ మోడల్లో ఇక్కడ కూడా మనకి 2 డిస్ప్లేస్మెంట్స్ ఉన్నాయి. సో ఫైనల్గా మనం ఎన్ని తీసుకోవాలి, 3 తీసుకోవాలి. x1 x2, x1 ఇది అనుకున్నాము, x2 ఇది. సో ఇక్కడ సరిపోకపోతే ఇక్కడ రాద్దాం. x1 x2 అండ్ రెఫరెన్స్ నోడ్ ఒకటి తీసుకోవాలి. x1 దగ్గర మాస్ 1 ఉంది చూడండి, m1. ఇది ఎప్పుడు కూడా రెఫరెన్స్ నోడ్ ప్రిన్సిపల్ నోడ్కి మధ్యలో. ఈ x1 దగ్గరే k1 f1 ఉన్నాయి, ఇవి కూడా రెఫరెన్స్ నోడు అండ్ x1 దగ్గర ఉన్నాయి, f1 అండ్ దిస్ ఈస్ k1. నెక్స్ట్ x2 దగ్గర చూస్తే ఒక ఫోర్స్ అప్లై చేస్తున్నాము. సో దట్ ఈస్ ఫోర్స్ ఈక్వేషన్, ఫోర్స్ అప్లై చేస్తున్నాము. మాస్ ఒకటి ఉంది, దట్ ఈస్ ఆల్వేస్ కనెక్టెడ్ బిట్వీన్ ప్రిన్సిపల్ నోడ్ అండ్ రెఫరెన్స్ నోడ్, మాస్ 2 ఉంది. నెక్స్ట్ f2 k2 ఉన్నాయి, ఇవి x1కి x2కి మధ్యలో ఉన్నాయి ఇలా. సో దిస్ ఈస్ f2 అయితే
అండ్ K2 కూడా ఇలా ఉంది. ఇలా రాస్తాం. సో, మనము ఎట్ నోడ్ 1 దగ్గర ఈక్వేషన్ రాస్తే, నోడ్ x1 దగ్గర ఈక్వేషన్ రాస్తే m1 ఇంటూ d స్క్వేర్ x1 బై dt స్క్వేర్ ప్లస్ f1 dx1 బై dt ప్లస్ k1 ఇంటూ x ప్లస్ ఇక్కడ చూడండి ఇవి కూడా రాయాలి. ప్లస్ k2 కదా, f2 ఇంటూ dx1 బై dt మైనస్ x2 కూడా రాసుకోవాలి. ప్లస్ k2 ఇంటూ k2 ఇంటూ x1 మైనస్ x2. ఎటువంటి ఫోర్స్ అప్లై చేయలేదు కాబట్టి ఇక్కడ ఫోర్స్ అంటే ఇది ఈజ్ ఈక్వల్ టు 0 రాస్తాం. ఇది ఫస్ట్ నోడ్ దగ్గర ఈక్వేషన్. ఎట్ నోడ్ 2 చూస్తే, x2 దగ్గర చూస్తే, x2 దగ్గర మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాము. అదేవిధంగా మాస్ 2 ఉంది. m2 ఇంటూ d స్క్వేర్ x2 బై dt స్క్వేర్ ప్లస్ ఈ రెండు ఎలిమెంట్స్ x2 కూడా కనెక్ట్ అయి ఉన్నాయి. బిట్వీన్ x1 అండ్ x2 ఉన్నాయి కాబట్టి సో మనము f2 ఇంటూ dx2 మైనస్ x1 డివైడెడ్ బై dt రాస్తాము. ప్లస్ k2 కూడా x2కి x1కి మధ్యలో ఉంది కాబట్టి x2 మైనస్ x1 అండ్ మనము ఫోర్స్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఈక్వల్ టు f1 రాస్తాం. సో ఇలా మనము ఫస్ట్ ఇచ్చిన దగ్గర నుంచి నోడ్ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. ప్రతి నోడ్ దగ్గర డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే రాయాలి. సో దిస్ ఈజ్ అబౌట్ నోడల్ డయాగ్రామ్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో ఇది ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. సో దీనికి ఇక్కడ కూడా చూడండి, మనకి ఇచ్చిన డయాగ్రామ్లో రెండు డిస్ప్లేస్మెంట్స్ ఉన్నాయి. సో x1 డిస్ప్లేస్మెంట్, x0 డిస్ప్లేస్మెంట్. ఇక్కడ కనుక్కోమన్నది ఏంటంటే x0 బై x1 కనుక్కోమన్నా. సో x1 అనేది x1 x0 రెఫరెన్స్ తీసుకున్నాము. ఇక్కడ ఎటువంటి ఫోర్స్ లేదు. సో x0కి ఏమేమి కనెక్ట్ అయినా చూడండి, B2 M. సో ఇవి ఎప్పుడు రెఫరెన్స్ నోడ్ వైపే ఉన్నాయి చూడండి, రెఫరెన్స్ నోడ్ వైపే ఉంది. సో దట్ ఈస్ M అండ్ B2. నెక్స్ట్ బిట్వీన్ x1 అండ్ x0 ఏం కనెక్ట్ అయింది, B1 కనెక్ట్ అయింది. సో ఇక్కడ మనము డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాయాలి. సో x0 దగ్గర అప్లై చేసామనుకోండి నోడల్ ఈక్వేషన్ అట్ x0. సో మనకి m ఇంటూ d స్క్వేర్ x0 బై dt స్క్వేర్ ప్లస్ B2 ఇంటూ dx0 బై dt ఈక్వల్ టు 0 వచ్చింది. ఈక్వల్ టు x0 దగ్గర ఇంకా ఈక్వేషన్స్ ఉన్నాయి. ప్లస్ B1 ఇంటూ d బై dt ఆఫ్ x0 మైనస్ x1 ఈక్వల్ టు 0 వస్తుంది. సో దీన్ని మనము లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో కన్వర్ట్ చేస్తే m ఇంటూ s స్క్వేర్ ప్లస్ B2 ఇంటూ s, ఈ రెండింటికి x0 ఉంది కాబట్టి x1 ప్లస్ B1s x0 మైనస్ x1. సో x0 దీంట్లో కూడా యాడ్ చేస్తే m ఇంటూ s స్క్వేర్ ప్లస్ B2s ప్లస్ ఈ x0 టర్మ్ ఉంది కదా కోఎఫిషియంట్, దీంట్లో యాడ్ చేస్తున్నాను, B1 ఇంటూ s అవుతుంది. అండ్ ఇటు సైడ్ ఏం మిగులుతుందంటే B1s x1 అవుతుంది. అవతలకు పంపించేస్తాం అనుకోండి ఈక్వల్ టు 0 తర్వాత B1s x1 అవుతుంది. ఇక్కడ x0 ఉంది. సో x0 బై x1 ఈజ్ ఈక్వల్ టు B1 ఇంటూ s డివైడెడ్ బై m ఇంటూ s స్క్వేర్ B1 ఇంటూ s ప్లస్ B2 ఇంటూ s. సో డినామినేటర్లో మనము B1 B2ని యాడ్ చేసుకుంటే sని కామన్ తీయచ్చు. సో మనకు వచ్చిన ఏ ఆప్షన్ కరెక్ట్గా ఉంది చూడండి, డి. ఇక్కడ x0కి అప్లై చేస్తే వచ్చేస్తుంది. x1 దగ్గర కూడా అప్లై చేస్తే ఏమవుతుందో చూడండి. x1 దగ్గర అప్లై చేస్తే x1 దగ్గర ఓన్లీ ఒక ఎలిమెంట్ మాత్రమే ఉంది, ఎటువంటి ఫోర్స్ లేదు. సో B1 ఇంటూ d బై dt ఆఫ్ x1 మైనస్ x0 ఈక్వల్ టు 0 అవుతుంది. అర్థమైందా? సో B1 ఇంటూ s x1 మైనస్ x0 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది అవసరం లేదు, నేను x1 దగ్గర కూడా అప్లై చేసి రాశాను. సో మనకి ఇలా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ మ్యాథమెటికల్ మోడలింగ్ ఆఫ్ సిస్టమ్స్.
సో వాటిని మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో కూడా రిప్రజెంట్ చేస్తాం. థ్యాంక్ యూ.